తెలియకుండానే పిల్లల మీద అరుస్తున్నారా? నేను చెప్పబోయే 2 రూల్స్ ఫాలో అవ్వండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. దిస్ ఇస్ రేఖ, యువర్ పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. ఫస్ట్ వన్, డైలీ కమిట్మెంట్. డైలీ ఒక ఇంటెన్షన్ పెట్టుకోండి. ఈరోజు ఏం జరిగినా కూడా నేను మా పిల్లల మీద అరవను. ఇది ఒక ప్రాక్టీస్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఒక పాత్వే ఏర్పడుతుంది. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు మనం స్టేబుల్గా ఉండాలి, రియాక్ట్ అవ్వకూడదు, రెస్పాండ్ అవ్వాలి అని ఒక సిగ్నల్ బ్రెయిన్కి ఆటోమేటిక్గా వస్తుంది. నెంబర్ 2, ఫ్లెక్సిబుల్ ఎక్స్పెక్టేషన్స్. మన పిల్లల మీద మనకి ఎక్స్పెక్టేషన్స్ ఉండడం కరెక్టే, కానీ నేను చెప్పినట్టే చేయాలి, నేను చెప్పింది వినాలి అనేలా కాకుండా నా పిల్లలు నా మాట వింటారు, బట్ సమ్టైమ్స్ వినకపోవచ్చు, వినని కూడా ఉండొచ్చు అనుకోవాలి. అలానే నా పిల్లలు చాలా మంచివాళ్ళు, కానీ ఒక్కొక్కసారి మొండితనంగా కూడా ఉంటారు. ఇలా అనుకోవడం వల్ల మీకు అవుట్బర్స్ అనేవి తగ్గుతాయి. హోప్ దిస్ హెల్ప్స్ యూ. థ్యాంక్ యూ.